Good morning friends, welcome to all our channel and group. 23/4/2024 మిలాన్ డే ఓటీసీ జోడి మిలాన్ డే మన ప్రస్థానము గడిచిన శుక్రవారం మిలాన్ నైట్ 39, ఆ తర్వాత 04 మిలాన్ డే, ఆ తర్వాత 27 మిలాన్ డే. వరుసగా 3 బ్రాకెట్ల హ్యాట్రిక్. ఇదే ఫస్ట్ టైం. బట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే లాభపడినారు. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. 4950 ఓటీసీ అయితే జోడీ మాత్రం వేరే రకంగా చూపిస్తున్నారు. చూద్దాం. ఈరోజు కూడా మ్యాక్సిమం బ్లాస్ట్ అవుతుంది అనే ఒక చిన్న ఆశ, కోరిక. ప్రతిరోజు బ్లాస్ట్ ఉండాలని కోరుకుంటాం, బట్ అది దైవాధీనం. దీని డేట్ వచ్చేసరికి 2022 12వ నెల 19వ తేదీ ఫ్రెండ్స్. ఈ గేమ్ని బాగా మీరు గమనిస్తేనే గేమ్ స్కిప్ చేసుకొని చూసుకునే వాళ్ళకు ఇది అర్థం కాదు. ఓకే, ఇది ఒక 47కు 29, అంటే టోటల్ టు టోటల్. క్లోజ్ ఆపోజిట్ ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ కదా. కానీ వాడు ఇక్కడ వచ్చేసరికి దీని డేట్ వచ్చేసరికి 2024 2వ నెల 5వ తేదీ. ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ కొట్టాడు. ఆడ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్, క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ అంటే ఇక్కడ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ చేసి టోటల్ ఆపోజిట్ టోటల్ చేసినాడు. ఇది బేస్. ఓకేనా. ఇది జరిగినప్పుడు ఇది ఒక 86 ఫ్రెండ్స్. 86 మీద ఒకటి 53. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలోకి వెళ్తుంది. 63/08 జరిగితే ఒక 26 ఫ్రెండ్స్. 26 జరిగి ఒక 77కు ఒక 88, అంటే ఓపెన్కు 1 అప్, క్లోజ్కు 1 అప్, లేదా క్లోజ్కు 1 అప్, ఓపెన్కు 1 అప్. ఎప్పుడైతే 63కు 08 జరిగిందో 76 ఫ్యామిలీలోకి తీసుకెళ్ళి ఓపెన్కు 1 డౌన్, క్లోజ్కు 1 డౌన్, రివర్స్ యాక్షన్. బ్రాకెట్లు కూడా అవే. 77కి 88 జరిగితే 83కు 77. వీటి వరకు బాగుంది గేమ్. వీటి నుండి తిరగా స్టార్ట్. ఇది ఓపెన్ టు ఓపెన్, క్లోజ్ ఆపోజిట్ జరిగినప్పుడు ఇదొక 09కి ఇదొక 07 బ్రాకెట్. ఓపెన్ టు ఓపెన్, క్లోజ్ ఆపోజిట్, ఓపెన్ టు ఓపెన్, క్లోజ్ ఆపోజిట్. ఇంకోటి మర్చిపోయిన మార్క్ వేసేది పైన. ఇది మార్కు కింద కాదు, ఎందుకంటే కొన్ని గేములు కింద మార్క్ వేసింట, కొన్ని గేములకు పైన మార్క్ వేసింట. ఇది ఒక 09కి 09 ఓపెన్ టు ఓపెన్, క్లోజ్ ఆపోజిట్ జరిగినప్పుడు ఇది ఒక 59కి 54 వన్ సైడ్ ఆపోజిట్ చేసి 07కు 70. చాలా పర్ఫెక్ట్గా వస్తాడు ఇది గేమ్. జరిగినప్పుడు 1, 2, 3 వారాలకు ఇదొక 60. 1, 2, 3 వారాలకు ఇదొక 10. ఓకేనా. జరిగితే 1, 2, 3 వారాలకు ఒక 26కు ఒక 17. 1, 2, 3 వారాలకు ఒక 70కి 25, అంటే ఓపెన్ ఆపోజిట్, క్లోజ్ ఆపోజిట్. ఈడొచ్చేసరికి ఓపెన్ ఆపోజిట్ క్లోజ్, క్లోజ్ ఆపోజిట్ ఓపెన్. టోటల్ వచ్చేసి టోటల్. ఈడ టోటల్ వచ్చేసి టోటలే, కానీ రివర్స్ యాక్షన్లో జరిగింది. ఓకేనా. ఎప్పుడైతే ఇది జరిగిందో మన కింద ఇది బ్రాకెట్ ఇప్పుడు ఇక్కడికి 49. ఇది వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 ఎండ్లకు
మనం ఏదైతే చెప్పినామో ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సేమ్ అట్లనే ఈడ కూడా 1 2 3 4 5 6 ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్లో బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ అంటే 16కు 11 జరిగి 11కు మ్యాక్సిమం 11కు ఆస్కారం ఉంది. ఓకేనా? 11. ఇంకొక తిరకాసు ఏముందంటే ఎప్పుడైతే 8 3 8 పక్కనే చూడండి 8 టోటల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫోన్లు ఈ టయానికి స్టార్ట్ అవుతాయి. ఇవి ఖచ్చితంగా వీడియో తీసే టయానికే స్టార్ట్ అవుతాయి. ఏంటికి అర్థం కాదు. 7 2 7 టోటల్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఏమర్చకూడదు. అయినప్పటికీ ఇది ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిటా లేదు క్లోజ్ టు ఓపెన్ ఓపెన్ ఆపోజిట్ క్లోజా? ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ అంటే 93. ఇప్పుడు రాస్తాను చూడండి 93. ఏం ఫ్రెండ్స్ 93 లేదు. ఇంకోటి అనేది క్లోజ్ టు ఓపెన్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ అంటే 84. మన ఓటీసీనే బేస్ చేసుకుంటాం కాబట్టి 93 84 మెయిన్ పెట్టుకొని ఈ ఫ్యామిలీ ఆడుకోవాల్సి ఉంటుంది. 8 అంకెలు ఆడుకోవాల్సిందే. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ 49 కామన్ ఫిగర్ ఉంది. మనం కామన్ కూడా తీసుకోవాల్సినది ఎప్పుడు దీన్ని తప్పదు. ఇంకా మిగిలేది మనకు పర్ఫెక్ట్గా ఏముంది టోటలు ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ అంటే 1166 మీడియంగా ఆడుకోవాలి. ఇవి 2 మెయిన్, మిగతావి సపోర్ట్ ఫ్యామిలీలో. 49 ఒకటి. ఆ తర్వాత వచ్చేసి 50కు కాంబినేషన్ ఉండాలి కాబట్టి 25 52 ఇవన్నీ సపోర్టే. 1 2 3 4 5 బ్రాకెట్లు సపోర్టు. 5 బ్రాకెట్లు కాదు, ఇవి 8. ఇవి 2 మెయిన్గానే పెట్టుకోవాలి. ఇవి కూడా ఇవి 4 అంకెలు మెయిన్ పెట్టుకోండి. 93 84 11 66. ఇంకా మిగతావన్నీ సపోర్ట్లో పెట్టుకోండి. ఓకేనా? 13 అంకెలు మొత్తం టోటల్ 13 అంకెలు బ్రాకెట్లు అంటే 100 అంకెల్లో మనం 13 అంకెలు తీసేస్తే దాదాపు 87 అంకెలు మనం తీసేసినట్లు. సో ఎల్లప్పుడూ ప్రాఫిట్లో ఉండాలని ఆలోచన చేసుకొని 13 12. ఇంకొక మాట, సింగల్ 93 84 ఆడమని నేను ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే నేను అంత ఇది కాను, ఇంత మొగలం మనం కాం. ఏం ఫ్రెండ్స్? ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్స్. షేర్ మాత్రం చేయకండి. షేర్ చేసే కొద్దీ మీరే నష్టపోతారు. అది ధ్యానంలో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.